హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ట్రూ లవర్ హరిరామ్. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే ఒక చిన్న విషయం చెప్దామని వచ్చాను. ఒక ఇద్దరి మధ్యలో ఏదైనా ఒక బంధం ఉంది అంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. గొడవలు అయ్యాయని నువ్వా నేనా అనుకుంటూ పోతే బంధం అనేది విడిపోతుంది, తెగిపోతాయి. ఎలాంటి బంధం అయినా కానీ విడిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పర్సన్, మూడో వ్యక్తిని మీ మధ్యలోకి రానిచ్చారు అంటే పక్కా బంధం అనేది అక్కడే తెగిపోతుంది. తెగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ మధ్యలో ఏముండదు, కానీ వేరే పర్సన్ వల్ల మీ మధ్యలో గలాట్ అనేది స్టార్ట్ అవుతుంది. మాట పెరిగి అట్లట్లే గలాట్లు అయిపోతూ వస్తాయి. బంధం అనేది ఎంత అతుకునున్నా అట్లట్లే విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఒకవేళ ఇద్దరు గొడవ పడేటప్పుడు ఒకరు కోపంలో ఉన్నారంటే ఇంకొకరు అర్థం చేసుకొని అడ్జస్ట్ అయితే ఆ బంధం కలకాలం సుఖంగా సంతోషంగా ఉండొచ్చు. అలా అర్థం చేసుకునే వ్యక్తి మీ లైఫ్లో ఉంది అంటే అది మీ అదృష్టం. అలాంటి వ్యక్తిని మీ లైఫ్లో ఉంటే ఎప్పటికీ వదులుకోకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ జనరేషన్లో ఎవరు లేరు. ఇక ముందు ఉండరో కూడా తెలియదు. ఎందుకంటే 100కి 90% కొంతమంది అలానూ ఉన్నారు, ఇలానూ ఉన్నారు. ఒకరు అర్థం చేసుకుంటే ఒకరు అర్థం చేసుకోరు. ఇట్లా సంథింగ్ ఇట్లా గలాట్లు జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి ఏమైనా అలా ఇలా అన్నా ఇంకో వ్యక్తి కొంచెం అడ్జస్ట్ చేసుకొని అలా ముందుకు వెళ్తూ ఉంటే లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది. లేదా అర్థం చేసుకోకుండా అపార్థాలు చేసుకుంటా ఇట్లా ఉంటే అది ఎలాంటి బంధం అయినా అలానే తెగిపోతుంది. దానివల్ల మీకు ఏ రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ కానీ, ప్రేమ కానీ, ఫ్యామిలీ కానీ, ఏదైనా కానీ ఒక మనిషి మనల్ని ఏమైనా అంటున్నారు అంటే అర్థం చేసుకోండి. ఎందుకు అంటున్నారు, ఏ విషయం వల్ల అంటున్నారు, ఆ విషయం ఏదైనా కానీ ఆ విషయంలో మీరు తలదొచ్చిపోతే ఇంకోసారి మీతో ఆ మనిషి ఏమంటారు కదా, ఆ బాధే ఉండదు కదా మీతో. ఆ గలాట్ వచ్చేది ఆ విషయం వల్ల అంటే ఆ విషయాన్నే వదిలేయండి. మనుషులను ఎందుకు వదిలేసుకుంటారు? అందుకే ఏదైనా కానీ ఒక మనిషి కావాలి అనుకున్నప్పుడు ఇంకోటి ఏదైనా కానీ వదిలేయండి. ఎంతో జీవితాంతం ఉండేవాళ్ళు మనకు కావాలి, కానీ ఈ చిన్న పుట్ట ఇవంతా ఏముండవు కదా. అందుకే నేను ముందుకు వచ్చాను ఈరోజు. నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా తప్పుగా అర్థం ఉంటే సారీ, ఏమనుకోకండి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో మీకు ఏమైనా అర్థం ఉంది, ఒకవేళ నిజమే అనుకునే అటుంటే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ ట్రూ లవర్ హరిరామ్ నా ఛానల్ని